భాసుడి నాటకం అవిమారకం మొదటి భాగం 16/4/20. దీన్ని మానవల్లి లక్ష్మి మానవల్లి రామకృష్ణ కవి గారు దీని తెలుగు అనువాదం చేశారు. ఉపోద్ఘాతం చెప్తున్నా. కేరళ దేశ లక్ష్మి ఎంత నిరుద్ధ శోభాభాగంలై ఉండిన భాస కృతిరత్నాలు వెలువడి పండిత కంఠ పరిష్కారాల గొట పెక్కండ్రకు విదితమే కొంచెం గ్రాంధి. ఇంచుమించుగా 5 సంవత్సరాలకు పూర్వం స్వప్నవాసవదత్త ప్రతిజ్ఞా యుగంధరాయాణాల మాత్రం తాళపత్ర ప్రతులు సంపాదించి వాటి రస సంపదకు మెచ్చి తిరిగించాను. ఇటీవల కార్యాంతరంగా కేరళ దేశానికి వెళ్ళి మిగల 11 రూపకాలు చదివి అభూతపూర్వమైన ఆనందాన్ని చెందిని వాటి నెల కొద్ది కాలంలోనే తెలుగు చేసి నేను ఎన్నడూ ఆంధ్రీకరణానికి అంటే ఇంతవరకు ఆంధ్రీకరణ ట్రాన్స్లేషన్ చెయ్యకపోయినా భాష రూపకాల పక్షపాతంతో ఆ మహాకవి భక్తిపూర్వక అర్చనా కుసుమాలను ఇవ్వాలని ఈ కార్యాన్ని సమకట్టి నిర్వాణ భాషలో నాకు గల అత్యల్ప పాండిత్యంచే ఇలాంటి పని నిర్వహిస్తానని ఊహించాను. నేటి కాలంలో అనేక మంది కవులు కాళిదాసాదుల కృతుల తిరిగించి కరకౌశలం అలవర్చుకొని బిందలై ఉండటం, వాళ్ళు కూడా భాష రూపకాలను తెలిగింపకపోవటం నాకు తెలుసు. కనుక నేరక అపకీర్తి జగతి నిరుపుట కాది అనే సత్యోక్తి ప్రభావం గుర్తించి కూడా ఇలా సాహసం చేయటం ఆత్మ వినోర్ధమే కానీ వైదుష్య స్పర్ధ కాదని ఈ రూపకాలను అనువదించి మూలంతో చదివి చూడగా సుప్రసిద్ధులైన గాయనీ జనముల కంఠధ్వనికి అనువాదిని యంత్రాలలో ఉప్పతిల్లు రాగ విశేషాలకు గల అంతరమే నా మనస్సుకు స్ఫురిస్తా. అయిన చోళాంగనా కంఠమాధుర్యాన్ని విన నోసరి భావకుడు రవివర్మ చిత్రపటాన్ని తీసుకొని తేజోలేఖలాని సిద్ధమైన తత్ప్రతికృతల సౌందర్యం అనుభవించే రసికుడిలా ప్రతివాదిని యంత్రాలను వినటం సంభవిస్తోంది కదా. అలాగే సంస్కృత భాషాభ్యాసం లేని కొందరికి ఇంచుక రుచికరాలవుతాయని అనుకో. నా అనువాదం మూలా అతిక్రమణం కొండక తోట కలుగుతాం. అజ్ఞానవశంలో అనేక దోషాలు అబద్ధాలుగా పొంది 20 సంవత్సరాలుగా పద్యరచన పరిత్యజించిన నాకు ఇది కూడా దుర్ఘటమే అయ్యి కనుక ఇందులోని పదబంధాలు పరుషమై ఉండిన పండితులు క్షమింతులుగా. కీర్తిసేన అనే కవయిత్రి చిరకాల మెడసి క్రమ్మరనరుదెంచిన 6 ఓలి అస్మత్ కవితా సరళి అనుకూలి కామి తరతర మొడబాటు చేయ తథ్యము మాకు అన్నట్లవుతాం. దీనిలో కథాభాగం బృహత్కథాధికృతంలో ఎందునూ లేదు. ఇందు కథానాయకుడి విరహం శృతపూర్వకంగా రస విశేషంగా స్ఫురింపచేస్తాయి. రసభావం విశేషాలు ఇందులో స్వభావోక్తి లక్ష్యాలు అవటం ఈ రూపకానికి జీవాతు ప్రాణన. కథాభాగ పరిచయం లేకే రూపకాల తోడనైనా చదవనై ఒప్పని దీని కథలోని సంగ్రహాన్నైనా ఇవ్వకపోవడం భావకులు క్షమింతులుగా. మానవల్లి రామకృష్ణ కవి. అవిమారక నాటకం నాంది అంతంలో సూత్రధారుడు ప్రవేశిస్తాం.
కురుకృపబాధినీటనొక కొమ్మున దేలగను ధరించి సంగరమున దైత్యుని గూల్చి ఒక కాలని చిమ్మి పరిగ్రహించి ఆదరమున బాహునంగొని సుదర్శన రక్షిత చేసి పొందుని ధర అసురారి నీ కొసగు దాల్చిన ఛత్రము నీడ నిల్వగ. ఆర్యా ఇలా రా, ఆర్యా ఇదో వస్తున్నా, ఆర్యా నీ అంతర్గత భావం నీ వదన జనిత కౌతూహల స్మితం చేతనే తెలిసింది. ఏదో చెప్పబోతున్నావు, నువ్వు ఇలాంటి భావజ్ఞుడవు అవటంచే ఏమాశ్చర్యమని నటి అంటోంది సూత్రధారి. అలా అయితే యథేష్టగా చెప్పే సంకోచం. అయ్యతో కూడిన ఉద్యానవనానికి పోదాం. నాకక్కడ స్త్రీలు చేయు కార్యం ఒకటి ఉంది. భూతిక తెరలు. నువ్వును కొరంగి రక్షణార్థం ఉద్యానానికి వెళ్ళి అంజనగిరికి మదం పట్టి ఉంది కదా, ఆర్యా వింటివి కదా, రాజపుత్రి ఉద్యానవనానికి పోయిందని. కనుక ఇప్పుడు ఉద్యానవనం నలువంకల ద్వారబద్ధాలై ఉంటాయి. బంతే లోపలికి రాని. రాజసుత మరుడు వెళ్ళిపోగానే మనకి స్వేచ్ఛ లభిస్తుంది. చిత్తం ఆర్యపుత్ర అంటారు, నిష్క్రమిస్తారు. ప్రథమాంకం రాజు పరివారంతో వస్తా. రాజు చన్నములేనొనర్చి ప్రసన్నలు నా దేశ బ్రాహ్మణాలు వేయన్నిన రాజకోటికి భయంబన నిట్టిది నాగ చూపి అత్యున్నతి నేడు నా కకట ఉల్లములో ప్రబదంబులేదితన్ కన్నెలు కల్గు తండ్రులకు కల్గు విచారం అనేక భంగుల. కేతుమతి పోయి దేవిని తీసుకురా. ప్రభు చిత్రం అన్నాడు. పరివారంతో దేవి వస్తుంది. దేవి, నీ ముఖం నిత్య ప్రసన్నమయ్యి ఇప్పుడు అతి ప్రసన్నంగా కనపడతాడు. ఈ ప్రహర్షానికి కారణమే కురంగి నిమిత్తం దూత వచ్చిందని మహారాజు గారు చెప్పారు కదా, కనుక త్వరలో అల్లుణ్ణి చూడవచ్చు అని. అలాగే ఉంది. అయినా ఇంకా నిశ్చయం కాల, ఇక్కడ కూర్చో అన్న. మహారాజా చిత్తం అంటూ దేవి వివాహమనగా అనేక పరీక్షలు చూడాలి కదా. ఎందుకంటే తండ్రి ఇల్లుని సంపత్తి కదలకు నిచ్చ నొప్పునబడి కూతునిచ్చునే మదము చే 2 కులముల మాపు అది శుద్ధ జలనది ఇరుదరి కూల్చున్నది. యోమి శబ్దంలాగా ఉన్నది. అనేక కారణాల వల్ల కొట్టవచ్చు. ఇదే కలకలము చాలా దవ్వున కలిగియు తెల్లగుట చేసి కనదగు నికట స్థతిబోలే ఎక్కు తెరగుల కలుగంజను కాని శంక కలుగు కొరంగె. మన కుమారిత ఉద్యానానికి పోయి ఉంది కదా. అరో రాజు ఎవరక్కడ? మహారాజా జయం. ఇతడే యౌర్య కౌంజాయన్. ఏమో నివేదించటానికి వచ్చి ప్రవేశపెట్టు. మహారాజా చిత్తం అంటాడు. కౌంజాయనుడు వస్తాడు. అయ్యో మంత్రిత్వం అనగా కష్టం అంటాడు నిర్వేదం. ఎందుకంటే ఎత్తిన పూపు సిద్ధి మగదవు. ఎత్తిన పూపు సిద్ధి అగునేని జనంబుడు రాజు శక్తి మెత్తు రెత్తయై చెరిన మిక్కిలి మూడులు మంత్రులంచు వాక్కురుత్తు మాయమాచ్యులని గొప్పగా చెప్పు నరేంద్రుడు. ఆత్మలను మత్తగుగాని బుద్ధి బలమత్తులకియ్యవి సూక్ష్మదండము. జయసేన, స్వామి ఎక్కడ ఉన్నాడు? ఏం చెబుతున్నావు? ఉపస్థాన గృహంలో అనియా? అయినా ఆ ప్రదేశానికి నిస్సంకగా పోవచ్చు. ప్రసాదం ప్రసాదం స్వామి. సంభ్రమము వలదు వలదు. స్వేచ్ఛగా కూర్చొని వృత్తాంతం ఏం తెచ్చావో చెప్పు. స్వామి వినండి. నా తోడ మీరు చెప్పేది కదా, కేవల కుమారిక తోడి ఉద్యానవనానికి వెళ్ళమని. అవును, మరేమిటి అన్నారు. కనుక ఉద్యానవనానికి వెళ్ళి యథాసుఖంగా క్రీడించి
రాజసుత వస్తుండగా కాశీదాస సహిత కథిత శ్రవణ బృంహిత మద జలాద్రదుద్దినావగుడు లిఖిత పతిత సాది పురుషుడు క్షితి రజోవగుంఠితావ్యక్త భీమమూర్తియు మూర్తిమంతుండగు పవనంబోలే దృష్టాదృష్ట లఘు ప్రచారకుడై స్వామి సచివులకేదో చెప్పదగింది తోచినట్టు ఏకపురుష విశేషం తెలుపు దాని వలె మదాంధత్వంలో ఆ ప్రదేశానికి గజరాజు వచ్చి విస్తరమట్టుండుగా కులంగికి కుశలమే స్వామి భాగ్యంగా తెల్లమై ఉండగా కుశలిని కాక ఎలా అవుతుంది శుభం ఇక యథేష్టగా చెప్పు. అప్పుడు పామరులు పారుతుండగా స్త్రీలు హాహాకార మాత్ర ప్రతీకారాలు కాగా రాజభటులు సమీపించి హతులయ్యారు. ఉద్యానానికి తెచ్చిన సర్వ ఉపకరణాలను పరీక్షింపగా ముహూర్త కాలం నేను నిరచి నీతి చేత దాగా. ఇంతలో శీఘ్రంగా దేవర కుమారిక ధ్యానం చే ఏనుగు సమీపించి ఇక ఏం కాబోతుందో కదా, కొరంగితో ఎవరున్నారు అంత ఒకనొక దర్శనీ అర్ధోక్తితో ఆపుతా. యథేష్టగా పలుకు వ్యాపదలు నిష్పహారిక అంతనొకనొక దర్శనీయుండును అవిస్మృతుడు అరుణుడు అహంకారుడు అనహంకారుడు శూరుడు అక్షంజవంతుడు సుకుమారుడు అయి బలవంతుడు అయిన ఒకడు ఏనుగు చేత పరిభవింపబడు దేవర కుమారిక తత్కాల దుర్లభమై అభయప్రదానమిచ్చి నిర్విశంకంగా ద్విపరాన్ని గుర్తాడు. తన కారుణ్యానికి రుణం తీర్చుకోవాలి కుర్రాడు. తరువాత అతనిచే సలిత సరస తరకాల తాడన ప్రదుష్టమై ఆ దుష్టగజం వేగంగా దేవర పుత్రిని వదిలి అతని చంపగోరి ఆ దిక్కుగా వెళ్ళి అతనికి క్షేమమగుగా తర్వాత దేనితో అంత వెనుక వచ్చిన భూతి కొరకు దేనుడు దేవర కుమారికను మరలా యానాన్ని నెక్కించి త్వరగా తోడ్చించి కంజాంతపురంలోకి తెచ్చి విడిచిపెట్టి, ఓహో ఇది గొప్ప ప్రమాదం, అంత భూతికుడు ఏమికి రాడయ్యేది. భూతికుడు నాతో ఇట్లా అన్నాడు, నువ్వు పోయి ప్రభువులకి ఈ వృత్తాంతం చెప్పు, నేను ఆ పురుషుని ప్రవృత్తి కులం తెలుసుకొని త్వరగా వస్తా. అట్లయితే భూపతిడంతా పరీక్షించి రాగల కౌంజాయన ఆపర వ్యవసాయములు ఏ వంశంలో జనించి ఉంటాడు. స్వామి నేను అత్యజుడనకని పన్నుతా మరుగుపరుచుతున్నాడు. అంత్యజుడనని మహారాజా ఆ అకూలీనుడికి ఇలాంటి జాలి ఉంటుందా? అగునా ఏమి అన్నాడు. విస్మయంతో అహో పృథివిలో రత్నాలు దాగి ఉంటాయి. మనస్వర విక్రమ బుద్ధులు నేడు ఈ పురుషుడి నిర్వ్యాజ పరాక్రమం చే మందీభూతాలలాగా అయ్యి నాకొక సందేహం ఉంది. ఎందుకొరకు తన కులాన్ని మరుగుపరుచుకుంటున్నాడతడు? లేక సూర్యుడి చేతిలో కప్పటం ఎవరి తరమయ్యా? ఇందే కదా గురుజన శాసనంబున నిగూఢ జనక్రియకేచి వేచియుంది. సత్పురుషులు రూపుమాటువడ భూమి జరింతులు పెక్కు వెంటలన్ జరజన పీడకెంత కృపామతి నోర్వకగావ కోరి తద్గురు నియమంబు తా మరిచితోతురు లోకము వారికే. జయసేన స్వామి ఏ దేశంలో ఉన్నాడు ఏం చెప్పదాం? ఉపస్థాన గృహంలో అనియా. అయినా నా ప్రదేశం శంకనీయం కనుక అందు వెళ్తాను చొచ్చెదన. అహో మహారాజు దేవితో అక్కడే ఉన్నాడు. మహారాజా జయం. దేవి నువ్వు లోపలికి పోయి కురంగిని ఆశ్వాసించి నేను నీ వెంట తరువాత
చిత్తం మహారాజా అని వెళ్ళిపో. పరుల కోసం తన శరీరం ఆశింపని అతని వృత్తాంతం ఏమయ్యిందయ్యా అన్న. స్వామి వినండి, ముహూర్తం అవలీలగా మెల్లగా సరళితంగా ప్రియవశస్సుడితో పోలి ఆ ఏనుగుతో క్రీడించి నివర్తనానువర్తన గతి విశేషాలను మోహింపచేసి తత్కర్మచే లజ్జితుడిలా మహాజన ప్రశంస ఓర్వదార యవనత శిరస్కుడై స్వైరంగా స్వవాసానికి వెళ్ళిపోయాడు. ప్రీతి అయ్యి ఇది నాకు రెండవ లాభం అన్నాడు. అంతనాడు ఆడు గజాలతో దానిని పట్టుకొని అంతనాడు గజాలతో దానిని పట్టుకొని ఈ గజశాలకు తెచ్చి నేనా పురుషుని అన్వయ ప్రవృత్తులెరుగాక అన్యాపదేశంగా వెళ్ళ. ఏమీ నిశ్చయమయ్యనా, మేము చండాలుడని విన్నాం, పాపం శాంతించు. అలాంటి వాడుగా ఏదో కారణంలో తన అన్వయాన్ని అంటే వంశాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడు. నీవిక పరీక్షించిందేమిటి? అందు పరీక్షింపదగిందేమున్నది మహారాజా? రూపు దివ్యం, మాట విప్రోపణం, సౌకుమార్యంబు బలము తేజంబు క్షాత్రమై చండాల భావమిందగునయే రిత్తయగు మాకు శాస్త్ర పరిశ్రమం. అతనికి కలత్రం ఉందా? అంతయు కలత్రానికి స్వయంగా చూడలే. కలత్ర ఒకవేళ స్త్రీ దర్శనం పరిహృతమేమో. ఏలైతే అతని తండ్రి పరికింపబైతివి. సత్పుత్ర సంపన్నుడగు అతన్ని చూశా. అతడు పొడవుడు దక్కు దీర్ఘతయు పొంది భుజంబు కృతశ్రమంబులను తడబుల చేసి యొక్క ఫలితంపు గుణం బలిపోసి కోసి అక్కట్టడి కాయకాచిన కలింది ప్రపోత్తము చన్నుడయ్యు ఒప్పుడు కృపభావ మధృతబుభ మణిభంగి ప్రభవానుయే. ఈ ప్రసంగం చాలు, మళ్ళా ఇదే పరీక్షింపదు చిత్తం స్వామి. ఇక కాశీరాజు దూత విషయంలో ఏం చేద్దాం స్వామి? 100 మంది దూతలు వచ్చారు, రాబోతున్నారు కూడా. ఇందు మనకేమి చేయదగు కన్యాపితృత్వమతి వంజంబు అందరు రాజసుతుం తలతు మల్లతతి పతాకయుపో. నీ అభిప్రాయం ఏమిటయ్యా అన్నాడు సార్. అన్ని చోట్ల దాక్షిణ్యం పనికిరాదు. వారిలో గుణబాహుళ్యం అలవి చూసి త్వరగా దీర్ఘసూత్రాన్ని పరిచయి దేశకాల విరోధానులే కార్యాన్ని సాధింపగలుగుతారని. భూతికుని మాట నిజమే. కౌంజాయన, ఎందుకు ఊరకున్నావయ్యా? స్వామి, క్షత్రియులు అనేకలు ఉన్నా వారిలో పూర్వ సంబంధులై కాశీరాజ సౌవీరరాజు స్వామికి భగినీపతులవటం చేత మనకు సంబంధయోగ్యులని తమ చేత ఊహింపబడి, అందులో పూర్వమే సౌవీరరాజు తన పుత్రునకుగా దూతం పంపాడు. అతని మన కన్య అతి బాల అని ఉపదేశం చెప్పి పూజించి పంపాడు. ఇప్పుడు కాశీరాజు పుత్రులకు కూడా దూతకు పంపాడు. వీరి బలాబల విచారంలో దేవరే ప్రమ. కౌంజాయుడు చక్కగా చెప్పాడు. భూతిగా సర్వరాజ మండలాన్ని వదిలి ఆస్థాపించిన ఇద్దరిలో ఎవడి దశ విశేషం కలదయ్యా? రాజులు భృత్యులు దూషింప జన సామ్యమాత్యులకు వాద్దరు ప్రభువులేగా. ఈ ఉపచార వాక్యాలు అలా ఉంచు. ఏమి నిశ్చయించి చెప్పావు చెప్పము. ఇంకా ప్రత్యాఖ్యానం చెప్పరాదు స్వామి. సవ్వీర కాశీరాజు తమ భగినీపతులనుటలో సమానం. మరి దేవి గారి అన్నావడం సవీరరాజు గుణాది. మా సంకల్పం నీవు కూడా అభినదించిన వాడవు కావు. రెంటను నాకు అనుగ్రహమై పోయి ఇందుకు మళ్ళా సవీరేంద్రుడు
దూతను పంపకలేదు. అదే నాకు సందేహం. చక్కగా పరీక్షించి చెప్పదామని ఈ విషయం చెప్పలేదు. అతని కుశలమేనా? చార పురుషులు ఎలా చెప్తాను. ఆత్మజుడు తాను ఏమయ్యరు అరవగా నిర్వహింతురు మంత్రుల నీతి కారణం వర్ణనుత్యంత కానర పరులకంత పరం అంతఃపురంబు స్వర తరమిక. ఓహో, అతనికి ఏమై ఉంటుంది? మరునకు అర్గమైన కవిమంతుడు లోభగుణంబుతో మహేశ్వరుడు శరబట్టిరు స్వజన సంగతి నద్రుతి గోరను హృదాతురుడై బ్రాహ్మణోత్తముల దూరి శపించిన శాంతిక క్రియాచరణం పూనెను ఎరుగ క్ష్మా ధృతగార విరోధకే. ఈ వృత్తాంతం త్వరగా పరీక్షించయ్యా అని చిత్తము స్వామి కౌంజాయన. ఇప్పుడు ఈ కాశీరాజు దూత విషయంలో ఏం చేద్దాం? అలాగే కాశీరాజు దూతను పూజించి పంపాలి. వివాహాలు యథేష్టగా బహుముఖంగా సాధింప. ఓహో, మంత్రి బుద్ధి కార్యం అపేక్షిస్తుంది కానీ స్నేహాన్ని పాటింపదు. త్వరలో జయం జయం స్వామి, జయం మహారాజా. 10 గడియలయ్యే. స్వామి, తక్కిన విషయం ఈ నడుమ చింతిద్దాం. స్నాన వేళ మించుతోంది. తమ కుమారికను ఓరడించాలి. మహాదేవియు ఎదురు చూస్తోంది. ఉపద్రవాల వల్ల మహాజనం సైతం స్వామిని చూడగోస్తారు. ఓహో, రాజ్యం అనేది మహాభారం. ఎలా అంటే తొలుతొలుత ధర్మంబు తలపూసి మంత్రుడు బుద్ధి పోకలన్న ఆత్మబుద్ధిన అనురాగ రోషంబులర్జి కాలము చూసి మెత్తన పరిసంబులొత్త చేసి పరచరగయనంబు బలి లోకానువర్తనము రేపుల రంధ్రములు తెలిసి ఆత్మమండలమెప్పుడు అప్రమత్తగాంచి బహు ప్రయత్నముల దన్ను మోబాదుగాచి మరియు భీమ సంగ్రామంబున మనసనే తృణముగా తన్ను అని మొన దిగ్గజోచు. వాడిపో భూమి విపులను వాడు వాని బ్రతుకు కష్టంబు ప్రజలంతా భాగ్యశాలి. అది మొదటి అంకం అయిపోయింది. మిగతాది రేపు చూద్దాం.